హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. ఈరోజు నేను బోటి తలకాయ కూర రెండు కలిపి కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మనం బోటిని తలకాయ కూరని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు అందులో పుదీనా వేసుకొని కలుపుకోవాలి. 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని కలుపుకొని ఇప్పుడు బోటి తలకాయ కూర అందులో వేసుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాతకి మూత వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. మనకి టైం పడుతుంది, ఒక 20-30 మినిట్స్ టైం పడుతుంది. లేదంటే మనం కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు. మనకి ఒక 1/2 అవర్ తర్వాతకి మనకి పీసెస్ ఉడికిపోయాయి. ఇప్పుడు అందులో తగినంత కారం వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నా. ఇప్పుడు అందులో ధనియాల పొడి ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకున్నా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మనకి ఎంతో టేస్టీగా ఉండే బోటి విత్ తలకాయ కూర రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.